all, welcome to Mom's Kitchen from Anjani's Wonder World. ఈ వీడియోలో పప్పుల పొడి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపప్పు, అరకప్పు మినపగుళ్ళు, అరకప్పు పల్లీలు, అరకప్పు పుట్నాలు, మీరు తినే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, తీపికి సరిపడా బెల్లం, చిన్న ఉసిరికాయంత అంటే 4-5 రెబ్బల చింతపండు, కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపగుళ్ళు, పుట్నాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించాలి. అదే ప్యాన్లో మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పల్లీలు, ఎండుమిరపకాయలు, ఇలా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసి ఇవి కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించాలి. ఇందులోనే చివరగా చింతపండు, అలాగే కల్లుప్పు, అదేనండి రాళ్ళుప్పు అంటాము కదా, అది కూడా వేసి వేడి చేయాలి. ఉప్పులో ఏదైనా తడి ఉంటే పోవడం కోసం ఉప్పుని వేడి చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించిన ఎండుమిరపకాయలు, పల్లీలు, కొబ్బరి, చింతపండు, కల్లుప్పు, 1/4 టీ స్పూన్ ఇంగువ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మేము ఇక్కడ వెయ్యలేదు, కానీ మీకు కావాలంటే ఇందులో మీరు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. తర్వాత మీరు తినే తీపికి సరిపడ బెల్లంని కూడా వేసి గ్రైండ్ చేయాలి. అయితే బెల్లం కంప్లీట్లీ ఆప్షనలే అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇందులో ఇందాక వేయించిన శనగపప్పు, మినపగుళ్ళు, పుట్నాలని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అలా గ్రైండ్ చేసినవన్నీ ఇలా మొత్తం కలిసేంత వరకు కలపాలి. అంతే, పప్పుల పొడి రెడీ. ఈ పప్పుల పొడిని మీరు టిఫిన్స్లోకి అలాగే అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. ఈ పప్పుల పొడి 1 నెల రోజుల పాటు నిలువ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.